ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్, అక్టోబర్ ఆ టైంలో అనుకుంటే ఒకసారి లండన్ వెళ్ళారు. ఒకసారి ఆయన యూఏఈ కూడా వెళ్ళారు, దుబాయ్ కూడా వెళ్ళారు. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ అని చెప్పారు. అయితే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి దావోస్ మీటింగ్కి ముందు కొన్ని రోజులు అంటే మీకు డిసెంబర్ 30 నుంచి జనవరి ఈ 4-5 తారీఖుల మధ్య సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళుతున్నారు, తన పర్సనల్ వెకేషనా లేకపోతే సీక్రెట్ వెకేషనా అంటూ కూడా అపోజిషన్స్ చాలా తీవ్రంగా క్వశ్చన్ చేస్తున్నాయి. ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాయంటే వాళ్ళు క్వశ్చన్ చేయడంలో కూడా న్యాయం ఉంది, నేను కూడా దాన్ని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు ఇదే టీడీపీని నేను ఇదే పాయింట్ మీద సపోర్ట్ చేశాను కాబట్టి. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా తన కూతురుకు సంబంధించిన విజిట్ ఏదో చెప్పి వెళ్ళినప్పుడు ఆయన ఫ్లైట్ కానీ ఆయన వెళ్ళిన విధానం కానీ ఆయన కీప్ ఇట్ యాజ్ అ సీక్రెట్ కైండ్ ఆఫ్ మిషన్ ఆయన ఏదైతే చేశారో అది కానీ డెఫినెట్లీ క్వశ్చనబులే. యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు జగన్ ఎట్లా చేశారు, ఇప్పుడు చంద్రబాబు కూడా అట్లా చేశారు. ఒక మన చీఫ్ సెక్రటరీ కానీ జిఏడి కానీ వీళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సీఎం ఎక్కడున్నారు ఏంటనేది పబ్లిక్ డొమైన్లో ఉండకపోయినా వాళ్ళ దగ్గర ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సీఎం ఎక్కడికి వెళ్ళారు, ఎప్పటిలోపు వస్తారు ఏంటి అనేది. బట్ వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు చేశారు, ఇది ఒక బిగ్ సీక్రెట్ మిషన్ చేస్తున్నారు, మేనేజింగ్ ఆఫ్ ద ఫండ్స్ చేస్తున్నారు అని అప్పట్లో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి ట్రిప్ మీద ఇట్లాగే అలిగేషన్ చేసింది. ఇప్పుడు కూడా వైసీపీ చంద్రబాబు నాయుడు యొక్క ట్రిప్ మీద ఇలాగే అలిగేషన్ చేస్తుంది. రీసెంట్గా నారా లోకేష్ కూడా వెళ్ళి ఇదే ట్రిప్కి జాయిన్ అయ్యారు. ఈ ట్రిప్కి వెళ్ళటంలో భాగంగా ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ షెడ్యూల్గా ఉన్నటువంటి ఒక క్యాబినెట్ సమావేశాన్ని కూడా ఆయన పక్కకు పెట్టేసి వెళ్ళిపోయారు అని. ఇప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఏడి ఉంది, వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి ఎక్కడున్నారు, ఆయన జగన్ అయినా చంద్రబాబు అయినా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పటిలోపు వస్తారు, మిగతా విషయాలు చీఫ్ సెక్రటరీ లోపు ఏపీలోనూ ఆ దేశంలోనూ ఆ రాష్ట్రంలోనూ రక్షణ వ్యవహారాలు ఉంటాయి, వాటిని ఎట్లా డీల్ చేయాలి అనే దాని మీద ఒక ఐడియా ఉండాలి కదా. బట్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు. పబ్లిక్ ఎంచుకున్నటువంటి నేతలు వాళ్ళు జగన్ అనండి, చంద్రబాబు అనండి. గతంలో జగన్ కూడా మనం క్వశ్చన్ చేసాం ఇదే పాయింట్ మీద, మన ఛానల్లో వీడియో చూడండి కావాలంటే వెతకండి. అట్లాగే ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకున్నామో వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, ఒక నియోజకవర్గంలో కొన్నాళ్ళు లేకుండా పోయారు. నిజానికి ఉండాలి, ఉండకపోవడం, మనం క్వశ్చన్ చేయకపోవడం అలవాటుగా మారిపోయింది మనకి. హిందూపురంలో ఖచ్చితంగా ఎప్పుడు ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలి, బాలకృష్ణ, పులివెందుల్లో జగన్ అందుబాటులో ఉండాలి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండాలి, కుప్పంలో చంద్రబాబు అందుబాటులో ఉండాలి. లేదు వాళ్ళకి వేరే పదవులు ఉన్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ అయినా వాళ్ళు పెట్టేలాగా ఉండాలి. బట్ ముఖ్యమంత్రికి ఆల్టర్నేటివ్లు ఉండరు కదా. లేదు డిప్యూటీ సీఎంకి ఇచ్చేసి వెళ్ళారంటే అది వేరే కదా. కొన్నాళ్ళు ఇట్లా ఆరోగ్య సమస్యల మీద వెళ్తూ ఉంటారు ముఖ్యమంత్రులు కొంతమంది, అట్లా డిప్యూటీ సీఎంకి అవకాశాన్ని అధికారాన్ని ఇచ్చేళ్తారు. అట్లా కూడా కాదు కదా ఇక్కడ. సో టీడీపీ ఏదో మెయింటైన్ చేస్తోంది మేనేజింగ్ ఆఫ్ ఫండ్స్కి సంబంధించి, బ్లాక్ మనీకి సంబంధించి విదేశాల్లో. ఆయన అందుకే సీక్రెట్గా పీపుల్ని కలవడానికి వెళ్ళారని వైసీపీ ఆరోపణ. గతంలో కూడా ఇట్లాగే జగన్ వెళ్ళినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇట్లాగే ఆరోపించింది. కానీ మన వాళ్ళు ఏదైనా పట్టుకుంటే దాన్ని పూర్తిగా తేల్చుకునేదాకా తీసుకురారు. అలిగేషన్ వేసేసామా, జనం మైండ్లోకి వెళ్ళిపోయిందా, ఓకే. ఇప్పుడు అప్పట్లో జగన్ వెళ్ళినప్పుడు ఒక చోట ఫ్లైట్ ఎక్కి ఆ ఫ్లైట్ ఒక చోటకి వెళ్ళాల్సిన ఫ్లైట్ చుట్టూ తిరిగి వేరే చోటకి వెళ్ళిందని కూడా మీకు బాగా స్ప్రెడ్ అయింది ఒక పర్టికులర్ మీడియాలో, మీకు గుర్తుంటే. అట్లాగే ఇప్పుడు కూడా చంద్రబాబు గురించి ఏదో స్ప్రెడ్ అవుతుంది. సో అట్లా స్ప్రెడ్ చేసేసామా జగన్ గురించి, ఓకే జగన్కి యాంటీ పడిపోయిందా, ఓకే నెక్స్ట్ ఓట్లు మనకే వస్తాయి అని వదిలేస్తారు తప్ప నిజంగా ఏంటనేది తేల్చరు. వాళ్ళు తేల్చాలనుకుంటే వాళ్ళ దగ్గర అన్ని సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఉంటాయి, కానీ వాళ్ళు తేల్చరు. ఇప్పుడైనా అంతే. వైసీపీ కూడా ఏం చేస్తుందంటే, ఓకే ఈయన ఏదో సీక్రెట్గా చేస్తున్నారు యూఎస్లోనో లేకపోతే దావోస్ సంబంధించి లేకపోతే వేరే కంట్రీలోనో ఒక ఎలిగేషన్ కైండ్ ఆఫ్ థింగ్, బేసిక్ సోర్స్ ఉంటుంది, దాంతో ఎలిగేషన్ కైండ్ ఆఫ్ థింగ్ వేసేసి జనాల మదర్లోకి ఎక్కిచ్చేయడం, చంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరికి తెలియకుండా అని ఒక భయాన్నో ఒక రకమైన అభద్రతా భావాన్నో ముఖ్యమంత్రి ఏదో చేస్తున్నాడు మనకు తెలియకుండా అనే ఫీలింగ్ను క్రియేట్ చేసేయడం. నెక్స్ట్ టైం ఓట్లు మనకు వచ్చేస్తాయి కదా, ఏదో ఒక చిన్న ఇంజెక్టెడ్ అనమాట. అట్లాగే జగన్ మీద ఇంజెక్ట్ చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి టీడీపీ అప్పట్లో. ఇప్పుడు వైసీపీ కూడా అదే పందాలు చేస్తుంది. అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ అదే చేసింది. ఇట్లా అధికారంలో ఉన్నవాళ్ళు ఒకలాగా వరస్ట్గా ప్రవర్తిస్తే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి పోటీగా ఈ రకమైనటువంటి ప్రవర్తన తప్ప నిజంగా ఎక్కడికి వెళ్ళారు అనేది రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా తేల్చే పరిస్థితి ఉండదు. దానికి సోర్సెస్ ఏంటి, ఎట్లా తెలుసుకోగలుగుతారు జనం ఎట్లా క్వశ్చన్ చేయాలి దాన్ని. ఒక ముఖ్యమంత్రి వేరే దేశానికి వెళ్ళేటువంటి అధికారం ఉన్నప్పుడు మెన్షన్ చేయకుండా సీక్రెట్గా వెళ్ళేటువంటి అధికారం జగన్కైనా చంద్రబాబుకైనా యాజ్ ఎ సీఎం ఉందా అనే దాని గురించి అవేర్నెస్ జనంలో ఏమాత్రం క్రియేట్ చేయరు. కేవలం ఒక అభద్రతా భావాన్ని సీఎం మీద తప్పు చేస్తున్నాడు అనే దాన్ని చూపించేసి అక్కడితో నెక్స్ట్ టైం ఓట్లు వేయించుకోవడం కోసం వైసీపీ అయినా టీడీపీ అయినా చేసేటువంటి హడావుడు తప్ప నిజంగా అల్టిమేట్గా ఆఖరి రూట్ కాజ్ వరకు, చివరి వేరు వరకు వెళ్ళి నిజాలు తెలియచేసుకుని ప్రజలకు చెప్పే ఒక ఆలోచన కానీ ఒక విధానం కానీ వీళ్ళకుండదు. కేవలం బురద జల్లేసామా లేకపోతే అలిగేషన్ చేసేసామా బేసిక్ సోర్స్తో, ఓకే ప్రజల్లో ఎట్లా వెళ్తే అట్లా వెళ్ళింది, మనకెందుకు మన పని మనం చూసుకుంది, ఎందుకంటే రేపొద్దున మనం కూడా వెళ్ళాలి కదా.